అన్నా డబ్బులు కొట్టినామన్నా ఆడారా వాడు డబ్బులు కొట్టలే ఏం కొట్టలేదు సత్తాయించంగా అప్పుడు కొట్టిన కొట్టారు అసలు అమౌంటే కొట్టలేదు వాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా క్లిప్ చేసిన తర్వాత చేసిన తర్వాత అప్పుడు అమౌంట్ కొట్టేసింది. అప్పుడు వాడే మనకు అమౌంట్. అరే ఏమైనా మొన్న పోలీసు సైబర్ క్రైమ్ రిపోర్ట్ వచ్చింది ఏమన్నా? ఇంకా రెస్పాన్సే లేదురా. అప్పుడు కాల్ చేసిన 2-3 times అసలు రెస్పాన్సే లేదురా. వాళ్ళు డబ్బులు నాయ కూడా కాదురా. 25,000 అమౌంట్ మొత్తం లాస్ అయిపోయినారా. కానీ ఇంక ఇప్పటిదాకా అసలు ఫోన్ చేస్తా అంటున్నారు కానీ 3 months అవుతుంది మామ. అసలు ఇప్పటిదాకా రెస్పాన్సే లేదు. అదే టెన్షన్ అవుతుంది. ఏం కాదా మామ అరే మేము మెసేజ్ నాకు కూడా వచ్చిందిరా. అరే ఓటీపీ అని వచ్చిందిరా. పర్సనల్ లో ఉన్నాడు ఓటీపీ అట. ఈ మెసేజ్ మరి ఏం తగ్గదు. ఒక్క నిమిషం అమ్మా, ఒక ఫోన్ వస్తుంది. ఫోన్ మాట్లాడేస్తా అన్న. హలో మీకు 10 lakhs rupees లోన్ అప్రూవ్ అయిందండి. పర్సనల్ లోనా? మీరు చేయాల్సింది ఏం లేదు, మీకు ఒక చిన్న ఓటీపీ పంపుతాము, అంత ప్రాసెస్ అంతా మేమే చేస్తాం. అది సో మీరు ఓటీపీ చెప్తే అయిపోతుంది. ఓకే, మీకు ఓటీపీ సెండ్ చేసాము, చెప్పండి ఒకసారి. వచ్చిందండి 2746. ఓకే అండి, మీ లోన్ శాంక్షన్ అయినాక మీకు మెసేజ్ వస్తుందండి. ఏందా పోయి చేసిన వాళ్ళకి బ్యాంక్ నుంచి వచ్చింది ఫోన్. అరే అవే నమ్మద్రా, మొన్ననే కదా నువ్వు. అరే అది నా బ్యాంక్ నుంచి తెచ్చిన వాళ్ళే వేసింది కాల్. అరే అరే ఇందులో నువ్వు మొన్న మొన్న బుక్ అయింది, మరి అవసరం అలాంటి పైసలు మొన్ననే అంటే 10 లక్షల లోన్ అన్నారు. అందుకే నమ్మద్రా, ఫ్రాడ్ కాల్స్ రా. అరే అట్టే ఇస్తారా వాళ్ళు, అసలు నమ్మద్రా. అవునా? హలో హలో, ఒక పార్సల్ వచ్చిందండి. మీరు ల్యాప్టాప్ బుక్ చేసినట్టున్నారు కదా? అవును, ల్యాప్టాప్ చేసినామండి. సో అది మీకు పార్సల్ వచ్చింది, మీరు ఫస్ట్ అమౌంట్ పే చేస్తారా? మీరు డైరెక్ట్ ఇంటికి పట్టుకోండి, అమౌంట్ పే చేసేస్తా. ఓకే అండి, మీకు వస్తుందండి 100% కన్ఫర్మ్ అది ఆర్డర్. ఇది జిఎస్టీ మీద ఇంకో 10,000 పడుతుందండి. 7,000 మనకు 10,000 అంటారు ఎందుకు అండి? సో మీరు 10,000 ఫోన్ పే చేయండి. అండి. ఓకే, ఫోన్ పే కొట్టేస్తాను. ఓకే. ఓకే, డబ్బులు క్రెడిట్ అయినాయండి. మీకు 20 minutes లో డెలివరీ ఆర్డర్ అవుతుందండి. ఓకే. అన్నది 7,000 అన్న. 7,000రా? ఏంటంటే వాడు ఫస్ట్ 5,000 కొట్టేసిన ఇంటికి తెచ్చేద్దా అన్నాడు. అయిపోయింది, డెలివరీ అయిందంటే ఇంకా 10,000 కొట్టాను. మన అకౌంట్లోకి మనకు వచ్చేస్తాయి. మిగతా 7,000 వచ్చేస్తే మన అకౌంట్లో పడతాయి అని చెప్పింది కదా సార్. నంబర్ కూడా ఇచ్చేసింది, మొబైల్ నెంబర్. మన అకౌంట్లో మనం పడతాయి మిగతా అమౌంట్ రిఫండ్ అయితే అంటారు. ల్యాప్టాప్ వస్తే ఒక పని అయిపోతుంది మనకు. దాంతో అవి చూసుకుంటే అయిపోతుంది. అనుకునే మనకు రిస్క్ అనేది పోతుంది, ఎందుకంటే దాంతో రిస్క్ అయిపోతుంది. డెబిట్ 1,45,000. బ్యాలెన్స్ చెక్ చేద్దాం. $1,45,000 ఎక్కడిరా? డెబిట్ అయినాయి. ఏదో టెన్షన్ అవుతుంది నాకు. 1,45,000 కట్టయినారా? బ్రో మాడతాను అకౌంట్ లో 1,45,000 కట్టయినాయన్న. ఏమో ఆటోమేటిక్ గా ఫ్లిప్కార్ట్ లో ఇట్లా ల్యాప్టాప్ బుక్ చేసిన అమౌంట్ కట్టాడు, అర్థ అయిపోయింది. 10,000 కొట్టేసిన. మళ్ళీ ఇప్పుడు సడన్లీ మిస్ వచ్చింది, 1,45,000 కట్టాయి. అర్థమైతలేదు నాకు. పక్క ఫ్రాడ్ కాలే నాకు పిచ్చి లేదు. ఇప్పుడు మా వాళ్ళు కూడా అమౌంట్ కట్ అయిపోయినాయి. ఇప్పుడు అరే అప్పుడు కూడా అన్నోండి కాదు. అవునరా? అరే అన్న డబ్బు కట్టండి. అది ఒకసారి నేను బాగా బ్యాంక్ చెక్ చేసుకోరు మళ్ళీ, ఎందుకైనా మంచిది. ఒకసారి చూస్తావు కొంచెం. అరే మేము కట్టగాలేరా అట్లా డబ్బులు ఉన్నాయా అన్న?
బ్రో మరి మా ఊరు డబ్బులు కట్టేవాళ్ళే మరి. నాకు కట్ అయినాయి బ్రో. ఇప్పుడే 1,45,000 అవి వేరే మా ఫ్రెండ్ వాళ్ళే వేసుకోమంటే నా అకౌంట్లో వేసుకున్నా. జస్ట్ ఇప్పుడే వాడు ఎవడో కాల్ చేసిండు, జస్ట్ ఇట్లా చెప్పమన్నాడు. జస్ట్ 10 నిమిషాలు కట్ అయిపోయినాయి. నాకు మైండ్ పని చేస్తలేదు. 1,45,000 బ్రో. ఇప్పుడు ఎక్కడి నుంచి తేవాలని నాకు మైండ్ పని చేస్తలేదు. ఎవరు కాల్ చేయాలి నాకు అర్థమైతలేదు బ్రో. బ్రో మీరు మొత్తం సైబర్ కంపెనీకి చేయండి. 1930 నంబర్ చెప్పు బ్రో. 1930 1930 సైబర్ క్రైమ్. ఓకే. మరి నాకు కూడా కట్ అయినా మెసేజ్ వచ్చింది మళ్ళా. నీ కూడా అరే ఇదే పెద్ద లొల్లి ఉన్నట్టే ఉన్నారా. అరే నీకు అప్పుడే చెప్పినారా చెప్పాక ఓటీపీ. ఇప్పుడు ఏమైంది డబ్బులు కట్టేది అప్పుడు అంటే మా బ్యాంక్ అని. అవునరా కానీ కట్ అయినా ఎవరు నమ్మదురా. మళ్ళీ నీకైనా సిగ్గు రాలే నీకు ఇంత జరిగినా కూడా. ఏమైంది బ్రో? మీరు టెన్షన్ పడతారు. డబ్బులు కట్టేదే బ్రో. నీకు కూడా కట్ అయినా? ఇది ఎవరో మనది వెనక నుండి నడిపిస్తారు ఇవంతా. అర్థమైతలేదు మనకు. ఎంత కట్ అయినా బ్రోని? 25,000 కట్ అయింది. ఓయ్యా ఏంది ఇట్లా కట్ అవుతున్నాయి అమౌంట్? నువ్వు ఎవరికైనా ఓటీపీ చెప్పినావా? చెప్పినా బ్రో. ఓటీపీ బ్యాంక్ నుంచి వచ్చింది ఓటీపీ చెప్పినా కట్ అయినా. నాకు కూడా కాల్ వచ్చింది. ఇప్పుడు నేను చెప్పిన జస్ట్ చెప్పుడు తోడు ఇట్లా కట్ అయిపోయినాయి. 1,45,000 బ్రో. ఇప్పుడు నాకు ఏం చేయాలి నాకు అర్థమైతలేదు. ఇప్పుడు సైబర్ క్రైమ్ ఫోన్ చేయాలి. 1930 చేద్దాం బ్రో. చేయి బ్రో. బి ప్రతాప్, ఇన్స్పెక్టర్ మణికొండ. ముఖ్యంగా నేను సొసైటీకి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈ మన సమాజంలో జరుగుతున్నటువంటి సైబర్ క్రైమ్ అఫెన్స్ల గురించి మొదటిగా సైబర్ అఫెండర్స్ మనతో ఏ విధంగా ఇంటరాక్ట్ అవుతారు అనేది మేము అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను. ముఖ్యంగా సైబర్ క్రైమ్ అఫెండర్స్ మనకి సోషల్ మీడియాలో ఇంటరాక్ట్ అవుతూ అదే విధంగా ఫోన్ చేస్తూ మనతో మాట్లాడుతూ ఉంటారు. దీంట్లో కొన్ని ఉదాహరణలు చెప్పాలనుకుంటున్నాను. ఒక్కొక్క సందర్భంలో పార్ట్ టైం జాబ్స్ ఇస్తామని వాట్సాప్ లో మెసేజ్లు వస్తుంటాయి. యొక్క లింకులు క్లిక్ చేస్తే మీరు నెలకి అదే విధంగా రోజువారీగా 20,000 సంపాదించవచ్చు అనే మెసేజ్లు వస్తుంటాయి. వాటిని మీరు క్లిక్ చేసినట్లయితే మీరు మీ యొక్క డీటెయిల్స్, బ్యాంక్ అకౌంట్స్ సంబంధించినటువంటి వాటితో యాక్సెసిబిలిటీ వస్తుంది. అదే విధంగా మీకు చిన్నటువంటి అమౌంట్లు కట్టమని చెప్తుంటారు. ఆ అమౌంట్ కట్టి ఆ ఓటీపీని చెప్పమంటారు. ఆ ఓటీపీని చెప్పడం వల్ల మీరు ఆటోమేటిక్ గా మీ యొక్క అమౌంట్ వాళ్ళతో యాక్సెసిబిలిటీ నుంచి మీ యొక్క అమౌంట్ టోటల్ గా వారికి వెళ్ళిపోతుంది. సో ఇటువంటిది. అదే విధంగా ఫేక్ ప్రొడక్ట్స్ ని వెబ్సైట్ లో పెట్టేసి సోషల్ మీడియా ద్వారా స్ప్రెడ్ చేస్తుంటారు. వాటికి మీకు మీరు వాళ్ళు అడుగుతున్నటువంటి అకౌంట్ లో మీరు డబ్బులు పంపించడం, డబ్బులు పంపించేసి ఓటీపీ అడుగుతుంటారు. వాటికి చెప్పవద్దు. ప్రొడక్ట్స్ కొనడం కూడా మీకు వాటితో మళ్ళా తర్వాత అకౌంట్లో మీరు నెంబర్లు కూడా కనపడు. సో దీనివల్ల ఏంటంటే మీ యొక్క ఎకనామికల్ గా మీరు లాస్ అవుతుంటారే తప్ప ఇంకోటి వేరే కూడా ఏం జరగదు. అదేవిధంగా మీకు తెలియని వ్యక్తులకు సంబంధించినటువంటి మీకు కొన్ని వ్యక్తులు ఫోన్ చేస్తుంటారు. వాళ్ళు ఫోన్ చేసి మీ బ్యాంక్ డీటెయిల్స్ చెప్పమంటుంటారు. అదేవిధంగా మీ యొక్క మీకు ఏంటంటే మీకు క్రెడిట్ కార్డు సిబిల్ స్కోర్ అప్డేట్ చేస్తుంటాము. మీకు దాంతో పాటుగా మీకు లోన్ ఇస్తుంటాము. మీరు 4 లక్షలు 5 లక్షలు పెంచుబడి అనే విధంగా ఇస్తుంటారు. మీకు ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు, కానీ అటువంటి వాటికి మీరు లింకులు క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అన్ని పంపించి మీరు చేస్తే మోసపోతారు. కాబట్టి అట్లా చేయొద్దని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకవేళ అటువంటి నేరాలు మీ పట్ల జరిగి ఉంటే గురి అయితే మీరు ఇమ్మీడియట్ గా సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్ 1930కి ఫోన్ చేయగలరని కోరుచున్నాను. వీడియోను తెలుసుకోవడం కోసము MBK గ్యాంగ్ షో 01 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు.